టాప్ ఇండస్ట్రియలిస్ట్ మిస్టర్ నారాయణరావు గారి సన్మానానికి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు. వారిని సన్మానించుకోవడం మనకెంతో గర్వకారణం. ఒక సాధారణమైన మెకానిక్గా జీవితం ప్రారంభించిన మన నారాయణరావు గారు ఈనాడు మనందరం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారు. అందుకు కారణం ఆయన అలుపెరుగని శ్రమ, కృషి, దీక్ష, పట్టుదల. ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త శర్మ గారు నారాయణరావు గారిని మాలతో సత్కరిస్తారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నా కృషి ఒక్కటే కాదు, నాకు అండదండగా ఉండి నాకు సహకరించిన నా కుటుంబం. థ్యాంక్ యూ. ఈ విజయంలో వారికి కూడా భాగం ఉంది. అందుకే వారిని మీకు ఈ స్క్రీన్ మీద పరిచయం చేయబోతున్నాను. ఈవిడ నా భార్య కమల. తనకి సంసారం తప్పితే వేరే ధ్యాసే లేదు. వీడు మా పెద్దబ్బాయి శేఖర్. ఎంటెక్ చదివి బీహెచ్ఈలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయి నా కోడలు కృష్ణవేణి. కోడలే కాదు, నా మేనకోడలు కూడా. ఈ అమ్మాయి నా ఒక్కగానొక్క కూతురు సురేఖ. రావే, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, కానీ నువ్వు పోయిన వారం దోశలకి ఇచ్చావే బియ్యం, ఆ బియ్యమే బాలేదమ్మా. అయ్యో, ఇప్పుడు మంచివి ఇస్తానులే. అమ్మా బాయ్, మళ్ళీ వచ్చే వారం వస్తాను. ఆ వెనకాల వచ్చేది మా అల్లుడు గారు. అలా సామాన్లు మోసుకొస్తున్నాడని మీరు తక్కువ అంచనా వేయద్దు. ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. వాడు నా మనవడు చింటూ, నా కూతురు కొడుకు. మా ఇంట్లోనే ఉంటాడు. అంకుల్ అంకుల్, మీ వాడిని బాగా చదివించండి. ఎందుకురా? వాడు బాగా చదివితేనే కదా వాడి దాంట్లో చూసి నేను కాపీ కొట్టి పాస్ అయ్యేది. కొంచెం యాక్టివ్. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. సార్, ఆయన అబద్ధం చెప్తున్నాడు. ఆయనకి ఇంకో కొడుకు ఉన్నాడు. రాబోయే షాట్స్ అతనికి సంబంధించినవే. అదేం లేదు. అయితే కంటిన్యూ చేయండి. ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? కంటిన్యూ చేయండి. ఎందుకంటే వాడి సంగతి తెలిస్తే ఈయన పరుగు పోతుంది. ఆన్ చేయవయ్యా. చూడటానికి మంచి వాళ్ళగా కనిపిస్తున్నాడు. పక్క వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తున్నాడు. మొత్తం చూడండి సార్. కంటిన్యూ మిస్టర్ నారాయణ. నేను మిమ్మల్ని రెస్టారెంట్ నుంచి ఫాలో చేస్తున్నాను. మీరు ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చారు. మరి ఆ అమ్మాయి బ్యాగ్? ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఏమో చూడండి. అరవింద్, 3 చాలుగా. అరవింద్, నా బ్యాగ్ కొట్టేశాడు. మరి దొంగ వాడేనా? టికెట్స్ ఓకే. ఒరే, మీరందరూ ఒకే టీమా? ఎందుకలా? ఆ హోటల్లో తిన బిల్లు 3500. మీ బాబు కడతాడా? ఏంటి నారాయణ, ఎంత షాక్ ఇచ్చావు? క్రైమ్ వాచ్ చూస్తూ వినికన్నావా? నీకు ఇటువంటి కొడుకా? ఈయన నమ్మి ఫారిన్ కార్లు మేము రిపేర్కి ఇస్తే ఈయన గారి కొడుకు సొంత కారులో ఫ్రెండ్స్ ఎక్కించుకొని పోజు కొడుతూ తిరుగుతుంటాడు. చూసేవాళ్ళు వాడి కారు ఏదో మేము వాడుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఏమయ్యా, సొంత కొడుకునే కంట్రోల్లో పెట్టుకోలేని నీకు మెళ్ళో ఆ దండ ఎందుకు? సన్మానం ఎందుకు? క్యాన్సిల్. సార్, నాకు 4 కూతుళ్ళు. వీడి కోతి బ్యాచ్ చేసి అల్లరి తట్టుకోలేక నేను ఈ ఏరియానే మార్చేశాను సార్. స్టాండ్ అప్. ఆల్రెడీ స్టాండింగ్ లోనే ఉన్నాను కదండి. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. అవునా? కోట్ క్యాన్సిల్. టై క్యాన్సిల్. షర్ట్ క్యాన్సిల్. ప్యాంట్ క్యాన్సిల్. డ్రైయర్ క్యాన్సిల్. అమ్మయ్య, బట్టలన్నీ ఒంటి మీదే ఉన్నాయే. ఈయన గారి కొడుకు సొంత కారులో ఫ్రెండ్స్ ఎక్కించుకొని పోజు కొడుతూ తిరుగుతుంటాడు. అమ్మో, ఆయన సర్వీసింగ్ బండి ఇచ్చారు కదా. అమ్మయ్య, కారు ఉంది. కమలా, కమలా, నీ కొడుకు కోత ఎక్కడా? ప్రశాంతంగా నేను పూజ చేసుకుంటుంటే నా మూడు ఎందుకు చెడగొడతారు? ముందు మీరు స్నానం చేసి వర్క్ షాప్ వెళ్లే పని చూడండి. ఇలా 7ంటికి లేసి వెళ్తే బాగుపడినట్టే. కళ్ళలో నీ గురించి ఎంత బిల్డప్ ఇచ్చానే. యాండి, ఉప్మా ఎలా ఉంది? అదిరింది. ఇంకొంచెం పోయి. పొయ్యాలా? గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. ఏంటి నాన్న అలా ఉన్నావు? అవును, నీ ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు సన్మానం చేసేది ఈ రోజేగా? అదేనా టెన్షన్ గా ఉంది. టెన్షనా? అదే మన అరవింద్ గారి గురించి. నేను నిద్రపోతుండగా బయట పెట్టిన కారు వాడు తీసుకుపోయాడేమోనని భయపడ్డాను. ఎందుకు నాన్న భయం? అది మామూలు కారు కాదురా, సెకండ్ హ్యాండా? నోర్మయ్, అది కొత్త బెంచ్ కారు. చెట్ స్పీడ్ లో పెడుతుంది. దాని ఖరీదు ఎంత అనుకున్నావు? 50 లక్షలు. అసలే దాని ఓనర్ భయపడుతూ నాకు సర్వీసింగ్ ఇచ్చాడు. దాన్ని తిరిగి పూలు అప్పు చెప్పాలి. అంత కాస్ట్లీ కారు అరవింద్ గారికి దొరికితే ఇంకేమన్నా ఉందా? పాత సామాన్లు పెట్టి అమ్మేస్తుండే.
మీరు త్వరగా స్నానం చేస్తారండి మావయ్య, టిఫిన్ చేద్దరు కానీ. అలాగే అలాగే. అవును, నా మనవడు ఎక్కడ? ఇక్కడున్నా తాతయ్య, టీవీ న్యూస్ చూస్తున్నా. వెరీ గుడ్. ఆంధ్ర పిల్లల ఏ జెటెక్స్ ఛానల్లో చూడకుండా న్యూస్ ఛానల్ చూడాలని ఎందుకు అనిపించిందిరా నీకు? వాతావరణంలో వర్షం వస్తుందని అంటున్నారు, లీవ్ ఇస్తే టీవీలో చెప్తారుగా, అందుకే. అమ్మా ఎక్కడున్నావురా? చీటాలు వేసిందా? నువ్వు త్వరగా రా. ఓకే ఓకే వస్తున్నా. మన ఏరియా టాప్ 10 ఫిగర్స్ అని వాడి చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చూడండి రా. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ కొడుకు రోజుకో కార్లో పూటకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటే నా బ్లడ్ యాసిడ్ లా కాలిపోతుంది. కూల్ మామా కూల్. కొడుకు ఎప్పుడోసారి దొరకపోడు. ఎవరే తలిపేసింది? కమలా, ఉసే కమలా, తలుపు తీయండి రా. అమ్మో జెర్రీ, జెర్రీ ఉంది. వస్తున్నాను. ఏంటి? ఎక్కడ మావయ్య జర్రీ? జెర్రీ మాట అటుంచు. ముందు తలుపు గడేసింది ఎవరు అది చెప్పు. ఒరే పనికి మాలిన వెదవా, బుద్ధి లేదు. నువ్వు చేస్తున్న పని ఏంట్రా? గాలి తిరుగు. హలో, మెకానిక్ నారాయణ గారు ఇల్లేనా? నేనే, చెప్పండి. సార్ మేము ఎల్ఎన్టీ కంపెనీ నుండి మాట్లాడుతున్నాం. మా కంపెనీకి సంబంధించిన 50 కార్లు మీ సర్వీస్ సెంటర్ కి ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి మేడం, ఇంకోసారి చెప్పండి. అదేనండి, మా 50 కార్లు మీ సర్వీస్ సెంటర్ కి ఇవ్వాలనుకుంటున్నాం. 50 కార్ల ఏంటి? మా కంపెనీ గురించి మీకు ఎలా తెలుసండి? భలే వారండి, మీ సర్వీసింగ్ సెంటర్ సిటీలో చాలా ఫేమస్, మీకు తెలీదా? తెలీదండి. తెలుసండి, ఇప్పుడు మీరు చెబుతుంటే తెలుస్తోంది. ఓకే మీరు ఒక్క కార్ సర్వీసింగ్ ఎంత చార్జ్ చేస్తారు? ఎంతండి? 500. 500, 50 into 500 అంటే 25,000. 50,000 తీసుకోండి. మీకు చెక్ కావాలా, క్యాష్ కావాలా? ఇస్తే 2 తీసుకుంటానండి. ఇప్పుడు మేము కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. అబ్బాయి, నా ఉద్దేశం అది కాదండి. చెక్ అయినా పర్వాలేదు, క్యాష్ అయినా పర్వాలేదు అంటున్నాను. అయితే క్యాషే తీసుకోండి. 25,000 క్యాషే? ఇదంతా నిజమేనా మేడం? నిజం కాకపోతే మీరు ఏమైనా మా మామగారు జోక్ చేయడానికి? అలా కాదు. అవును, ఇంతకీ కార్లు ఎప్పుడు పంపిస్తారు? కొన్న తర్వాత. కాదు, ఇంకో 50 కార్లు కొందాం అనుకుంటున్నాం, అవన్నీ కలిపి పంపిస్తాం. థ్యాంక్స్ మేడం. ఏ పోయ్, ఏమైంది నాన్న? మనకి ఎల్ఎన్టీ కంపెనీ నుంచి బ్రహ్మాండమైన ఆర్డర్ వచ్చిందిరా. నీ కష్టం వేస్ట్ అవ్వలేదు నాన్న. ఇక సిటీలో ఉన్న ఆర్డర్లన్నీ మనవే. మనం త్వరలోనే రిచెస్ట్ ఫ్యామిలీ అయిపోతాం. రే ఆపరా రే నానా, ఫోన్ రాకముందు నువ్వు వీడిని తిడుతున్నావు నానా. కారు ఖరీదు 50 లక్షలు కాదు. ఆపండి, నేనేం కారు తీసుకెళ్లి ఊర్లో బలాదూరు తిరగట్లేదు. కారులో ఎక్కిన ప్రతి మనిషి దగ్గర 50 రూపాయలు వసూలు చేసి రోజుకి 500 సంపాదిస్తున్నాను. ఆ డబ్బులు తెచ్చి అమ్మ చేతికే ఇస్తున్నాను. ఏంటే, నీకు డైలీ 500 రూపాయలు ఇస్తున్నాను వీడు, అంటే నెలకు 15,000 రూపాయలు. ఏం చేస్తున్నావు ఆ డబ్బంతా? ఏంటి అత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ఆ డబ్బులతో మామగారు పేరిట వెంకటేశ్వర స్వామికి 1000 నామాలు పూజ చేస్తున్నారు కదా. పూజ నామాలు 1000 నామాలు. 1000 నామాలండి. 1000 నామాలే, అందుకే మనకి 50 కార్లు వచ్చాయి. మాకు బాధ్యతలు తెలుసు. జోకుల పెట్టి ఏంట్రా జోకులు? ఫిట్టింగ్లు పెట్టడం తప్ప వేరే పని లేదా? వెళ్ళు ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. కానీ ఏంటి ఆడి మీద ఎగురుతావు? ఎవరి కారు మీద డబ్బు సంపాదించడానికి నీకు సిగ్గు లేదు? నానా, నన్ను ఇలా తిట్టావంటే ఇంట్లో నుంచి పారిపోతాను. పారిపోతే ఇక్కడ బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు పెట్టుకో? నేను పారిపోయేది ఆ బెంచ్ కారులోనేగా. ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? ఈ రోజు మార్నింగ్ మన బండ గణేష్ గారి లైఫ్ లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మనందరికీ హ్యాండ్ ఇచ్చి మార్నింగ్ జాగింగ్ ఛానల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమైందంటే జాగింగ్ వస్తారా? బిస్కెట్స్ తింటావా? ఏమండి, రేపు ఇక్కడికి వస్తారా? ఇద్దరం కలిసి జాగింగ్ చేద్దాం. కుదరదు. నేను ఎప్పుడు మా పీటర్తోనే జాగింగ్కి వస్తా. రాస్కెల్ ఈ రోజు వాడికి జ్వరం, అందుకే నిన్ను రమ్మన్నాను. అంటే నేను మీ పీటర్లా ఉన్నానా? అచ్చు అలాగే ఉన్నావు, కాకపోతే అది కుక్క. కుక్క? నువ్వు తినేది కూడా కుక్క బిస్కెట్ లేరా? కుక్క కుక్కు బిస్కెట్లా? ఇదిగో బాబు, మీలో సుబ్రహ్మణ్యం ఎవరమ్మా?
4 5 6 రే వీడికి మన సుబ్రహ్మణ్యం తెలియదు అనుకుంటా. నేనే సుబ్రహ్మణ్యం అని డబ్బంతా నొక్కేస్తా. వద్దురా. ఏమండి నేనే సుబ్రహ్మణ్యం అండి. అవునా? అవును. ఎరా నా పిల్లానికి లవ్ లెటర్ రాస్తావురా నువ్వు? ఈ అబ్బరే! ఎంత ధైర్యంగా నీకు? నేను నా పిల్లానికి కరెంటు బిల్ ఇవ్వడానికి భయపడతాను. లవ్ లెటర్ ఇస్తావురా? లవ్ లెటర్ జాగ్రత్త. సరే సార్. చచ్చిపోతావు. మీరేట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు? ఎవరైనా వచ్చి లేపట్రా. హలో, నేను సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను రా. ఎవడైనా డబ్బు లెక్క పెడుతూ వచ్చి సుబ్రహ్మణ్యం ఎవడైనా అడిగితే తొందరపడి నువ్వేనా కమిట్ అవ్వకురా. సరే. డబ్బంటే ఆశ ఎక్కువ కదరా నీకు, అందుకే చెప్తున్నా. సరే. ఏంట్రా సరే, నేనంతా చూసేసాను రా. వారం రోజుల పాటు గ్రౌండ్ లో ఎవరు ఆడటానికి వీల్లేదు. పక్కనే ఉన్న ఆడిటోరియంలో రేపటి నుంచి మెడిటేషన్ క్లాసులు మొదలవుతున్నాయి. అదేంటి? మీరు ఇక్కడ ఆడితే క్లాస్ డిస్టర్బ్ అవుతుందని కాలనీ అసోసియేషన్ సెక్రటరీ గారు గ్రౌండ్ కి ఎవరిని రానివ్వద్దు అన్నారు. ఎవరా సెక్రటరీ? అదేనా బిస్కెట్ పార్టీ అంటే? ఇదేనా? ఎవర్రా మీరు? సెలబ్రిటీ ఫిగర్స్ యూనో. ఫేసులు చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోరంబోకులని. ఏ ఎటకారమా? యా. అవును, ప్లే గ్రౌండ్ లో ఆడకూడదని ఆర్డర్ వేసావంట? వేశాను. ఓ, మెడిటేషన్ క్లాస్ నడిపించేద్దామనే. నడిపిస్తే మీరేం చేయగలరా? పీకుతారా? డార్లింగ్, నేను బిస్కెట్స్ తెస్తాను. ఈ రోజు వద్దులే. నో 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 నో, బిస్కెట్ తింటేనే నాతో జాగింగ్. రోజు తింటున్నాను కదమ్మా, ఈ రోజు వద్దులే. తినాలి, ఓకే? రే, వీడు డైలీ కుక్క బిస్కెట్లు తిన్నారా? ఇది వీళ్ళకెలా తెలిసింది? ఇది చాలు రాజా నేను ఊరంతా మోయడానికి. మెడిటేషన్ క్లాస్ జరిగిందో అయిపోతావు. రే పదండ్రా. ఆ సెక్రటరీకి మనం వార్నింగ్ ఇచ్చినా కూడా మెడిటేషన్ క్లాసులు స్టార్ట్ చేశాడు, చూసావా? ఏ గణేష్, మీ అమ్మ నాన్న వస్తున్నారు. అవునవునే, నా కొడుకు చూసారా ఎంత బుద్ధిమంతులు అయిపోయారో. నా బంగారమే, నాకెంతో సంతోషంగా ఉందిరా. యోగా నేర్చుకుంటున్నావమ్మా? అవునమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఏ అచ్చు నేను మా అమ్మ పోలిక, అందుకే నేను అంటే ముద్దు. రారా నువ్వు వెళ్ళు. రారా. రే, ఈ జుబ్బా ఏంటి, అవతారం ఏంట్రా? ఇది వేసుకుంటేనే మెడిటేషన్ క్లాస్కి అలౌ చేస్తారు. మెడిటేషన్ అంటే ఏంట్రా? మెడిటేషన్ అంటే దుష్టంతో ఒక దగ్గర పెట్టి. ఎక్కడ? అమ్మాయి దగ్గర. ఆగరా, గురుగారు చెప్తున్నారుగా, మీరు కానీ సార్. ఊపిరి పీల్చి నెమ్మదిగా వదలాలి. అది మనం ఇప్పుడు చేసేది అదే కదరా. అవును, అందుకే మీకేం చెప్పనన్నది. రారా. మెడిటేషన్ అంటే మెడిటేషన్ ఎలా కొట్టానంటే నీ సైజ్కి మెడిటేషన్ కావాలా? నించక్కడ యారా, మమ్మల్ని అందరిని ఇక్కడ వదిలేసి నువ్వు ఒక్కడ వెళ్ళిపోదాం అనుకున్నారా? నీ అబ్బాయి యోగా యోగులు ఏం చేస్తారా? మా షెడ్ లో సైలెన్సర్ బీకేసిన బైక్ ఒకటి ఉంది, అది తెచ్చి బై బై మన రౌండ్ మీద రౌండ్ కొట్టామనుకో మెడిటేషన్ క్లాస్ జరుగుద్దా? సూపర్. ఇది తాళం వేసి ఎక్కడికి పోయినట్టు? నీతో మీ ఫ్రెండ్ ఇంట్లో లేదమ్మా, ఇదిగో తాళం చెవులు నాకు ఇచ్చింది. థ్యాంక్స్ ఆంటీ. నీతో ఆ అమ్మాయి వచ్చి వారం రోజులైంది, అంతగా కలివిడిగా ఉన్న మనిషిలా కనిపించట్లేదేంటి? అలాగా? ఇదిగో నీతో ఇటు చూడు, ఆ అమ్మాయి నీ చిన్ననాటి స్నేహితురాలా? అవునంటీ. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరూ. ఆంటీ ప్లీజ్, ఆంటీ ప్లీజ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత వచ్చి మీకు అన్ని చెప్తాను, ఓకే? సరేలే. సారీ అండి, ప్లీజ్ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే.
మెడిటేషన్ క్లాస్ ఎక్కడ? అక్కడుంది. మెడిటేషనా? రేయ్ ఏంటి అడవడి? రేయ్ ఆగురా, ఏంటి అవతారం? ఎక్కడికి? మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నానమ్మా. దానికి మీ నాన్న జుబ్బానే కావాల్సి వచ్చిందా? ఇప్పుడు ముఖ్యం నాన్న కాదు, జుబ్బా. ఏమైంది వీడికి? వీడు ఇంకా రాలేదేంట్రా? అవునరా, బైక్ అన్నాడు, సైలెన్సర్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఏమైపోయాడ్రా? ఎవర్రా మన ఏరియాలో చాచా నెహ్రూలా తిరుగుతున్నాడు? మన అరవింద్ రా. అవునరా, అరవింద్. బాయ్ అరవింద్. బాయ్ అరవింద్. బాయ్ బాయ్. నేను చాలా విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటాను తెలుసా మీకు? ఎస్ అగబాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, హలో, గో ఇన్ సైడ్. ఈ డఫాగాడు ఇటు వస్తున్నాడేంటి? నమస్కారం గురుగారు. ఏంటి మెడిటేషన్ క్లాస్కి వచ్చేదో చేసేస్తానన్నావు? మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేస్తాడంటే మెడిటేషన్. వీడి గురించి ఎవడికి తెలీదు. ఎవరో అమ్మాయిని చూసుంటాడు, ఇక్కడ దాన్ని లైన్లో పెట్టడానికి వచ్చి ఉంటాడు. అర్థమైందిగా కుక్క, మర్యాదగా లోపల పంపించు, లేదంటే కుక్క బిస్కెట్ల విషయం ఊరు మొత్తం చెప్పేస్తా. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. నమస్కారం అంకల్. నమస్తే. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకల్? బాగానే ఉంది. గుడ్ న్యూస్ చెప్పారు అంకల్. వెళ్తాను. వెళ్ళు. వీడెవడో తెలుసా? ఈ అడ్డాలో నెంబర్ 2 గాడిదే. ఓహో, వీడు నెమ్మదిగా స్కెచ్ చేసి మా అమ్మాయిని గోకేయాలని ట్రై చేస్తున్నాడు. అదంతా తేలిగ్గా అయిద్దండి. అయ్యిందిగా. ఏమైంది? నిన్న సాయంత్రం సిగ్నల్ దగ్గర బైక్ మీద మీ అమ్మాయి వీడిని గట్టిగా కౌరించుకొని కూర్చుంది. ఎవరు చూసి ఎవరు అనుకున్నావు? నేను అలాగే అనుకున్నా. కానీ మీ అమ్మాయి అంకిల్ ఎలా ఉన్నారు అని నన్ను పలకరించింది. పలకరించిందా మా అమ్మాయి? అవును. చూసావా మా అమ్మాయి? ఈ దరిద్రుడి కళ్ళల్లో పడింది. వేగంగా ప్రవహిస్తుంది. కళ్ళు ఎర్రబడి ఏయ్, కూర్చో. ఎంతో ఆనందంగా ఉంటాం, శాంతివంతమైన జీవనం గడుపుతాం. పరిశుభ్రమైన వస్త్రం ధరించి పద్మాసనంలో ఉన్నారు. 2 చేతులు వాయుమధ్యంలో ఉంచండి. వెన్నుముకని నిటారుగా ఉంచండి. మీ శరీరంలోని ఏ భాగము కూడా దిగువగా ఉండకూడదు. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు. సార్, నన్నెందుకు చూస్తున్నారండి? మెడిటేషన్ చేసుకునివ్వండి. సార్, వీడు చేసిన ధ్యానం తర్వాత మనం సూక్ష్మ యోగా చేస్తున్నాం. స్లోలీ క్లోజ్ యువర్ చేతులు కూడా ఊర్ధ్వముఖంగా ఉంచండి. Talk to you, baby.